బోయా ఎర్రప్ప, ఆయన భార్య కట్టా భార్గవి, వీరిద్దరూ కూడా మీ సేవా కేంద్రాన్ని నడుపుతున్నారు. ఈ స్టాంప్ పేపర్స్ని ఫోర్జ్ చేసి మేము ₹1,00,000 ఇస్తే ₹100 స్టాంప్ పేపర్ మాత్రమే స్టాక్ హోల్డింగ్ నుంచి ప్రింట్ చేసి దాన్ని ₹1,00,000గా దిద్దేసి మాకు ఇవ్వడం జరిగింది. మేము దాన్ని నిజమే అనుకుని వాడడం జరిగింది. కొన్ని మీడియా సంస్థలు ఏం చెప్తున్నాయంటే ₹1,00,000 ఎగ్గొట్టడం కోసమే మేము వాడితో కుమ్మక్కాయమని చెప్తున్నారు. నిజంగా ₹1,00,000 మేము ఎగ్గొడితే ₹1,00,000 వాడికి ఆ రోజున మేము ఎందుకు పే చేస్తాం, అది కూడా బ్యాంకు ద్వారా. కాబట్టి మేము బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్ని మేము వెరిఫై చేస్తే ఎవరైతే మీ సేవకి ఇచ్చారో మా దగ్గర బ్యాంకులో వాళ్ళకి రెమిట్ చేసినటువంటి డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మేమే ఆ ఫ్రాడ్ చేయాలనుకుంటే వాళ్ళకి ఎందుకు మేము పేమెంట్స్ చేస్తాం, పేమెంట్ చేయం. కాబట్టి ఇది ఏంటంటే ఒక రకమైన యాదృశ్చికంగా మాకు ఈ విషయం తెలిసింది. ఆ స్టాంప్ పేపర్స్ చూసినట్లయితే ఎవరికి అనుమానం రాదు అది ఫేక్ స్టాంప్ పేపర్ అని. అంత జాగ్రత్తగా వాళ్ళు చేశారు. అనుకోకుండా ఏంటంటే ఆడిట్ సందర్భంగా అది మాట్లాడుకుంటూ అక్కడ స్టాంప్ పేపర్ ఉంటే ఒక ఆయన ఫోన్ తీసి క్యూఆర్ కోడ్ కొట్టి ఇలా చూస్తే ₹100 కనబడింది ₹1,00,000 మీద. అది చూస్తే కొంచెం అనుమానం వచ్చిందనమాట. తప్పు చేసామని చూసి మళ్ళీ అదే నెంబర్ కొట్టి స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్కి వెళ్తే అది ₹100 ఉంది. దాని మీదేమో మా హైపోథికేషన్ డాక్యుమెంట్ ఉంది. అప్పుడు మాకు అనుమానం వస్తే అయితే ఇది ఒక్క రోజులో మాకు తెలియలేదు. ఎందుకంటే అతనితో గత 3 సంవత్సరాల నుంచి ట్రాన్సాక్షన్స్ చేయడం జరుగుతోంది. అంటే ఎస్ఆర్సి సంస్థ ఒక్క కళ్యాణదుర్గంలోనూ అనంతపురంలో కాకుండా అనేక ప్రాంతాల్లో మాకు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్స్లో సింగనమల, హిందూపూర్, అనంతపూర్ ఇంకా అనేక చోట్ల కూడా మేము స్టాంప్ పేపర్స్ కొనడం జరుగుతోంది. ఒక కళ్యాణదుర్గంలో మాత్రమే కాదు, గుంతకల్ అనేక ప్రాంతాలు ఉన్న పేర్లు కూడా నాకు కొన్ని తెలియదు. అలాంటి ప్రాంతాల్లో కూడా జరుగుతుంది. ఈ పర్టికులర్ స్టాంప్ వెండర్ దగ్గర ఇప్పటిదాకా మేము చేసినటువంటి పరిశీలనలో 463 స్టాంప్ పేపర్లు కొన్నాం ఆయన దగ్గర గత 2 సంవత్సరాల నుంచి. ఈ 463 స్టాంప్ పేపర్స్ వాటి విలువ సుమారు ₹23 లక్షలు. అందులో చాలా మటుకు ఆయన జెన్యూన్గా ఇచ్చారు. ₹100, 5,000, 7,500 స్టాంపులన్నీ జెన్యూన్గా ఉన్నాయి. ₹1,00,000 స్టాంపులు మాత్రం ₹100 స్టాంప్ పేపర్ ఇచ్చారు. అలాగే సుమారు ఈ కంపెనీకి సంబంధించి ₹18 లక్షల మేరకు ఆయన ఈ డబ్బుని అంటే తప్పుగా తీసుకున్నారు.